అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన కథలోకి వెళ్ళబోతున్నాం. పంచతంత్రం అనగానే మనకు గుర్తొచ్చే ఎన్నో కథల్లో ఈ టిట్టిబ పక్షులు సముద్రుడిని ఎలా ఎదిరించాయి అనే కథ చాలా స్పెషల్. ఇది కేవలం ఒక పిట్ట కథ కాదు సుమా, వేల సంవత్సరాల నాటి ప్రాచీన భారతీయ జ్ఞానానికి ఒక సజీవ సాక్ష్యం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు కథేంటో చూద్దాం రండి. కథలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలి. అసలు ఒక చిన్న పక్షి అంతులేని అపారమైన సముద్రాన్ని ఓడించగలదా? వినడానికే చాలా క్రేజీగా ఉంది కదూ. ఎక్కడో చిన్న పురుగులా ఉండే పక్షి ఏంటి, మహాసముద్రమేంటి? కాని ఈ రెండింటి మధ్య జరిగే ఆ భారీ ఫైట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడబోతున్నాం. నీతి శాస్త్ర కళ, తెలివైన ప్రవర్తనకు ప్రాచీన వ్యూహం. ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ కథ మాత్రమే కాదు, దీని వెనుక ప్రాచీన భారతీయ రాజనీతి దాగి ఉంది. అప్పట్లో యువరాజులకు, రాజులకు ఎత్తులు పైఎత్తులు ఎలా వేయాలో, శత్రువులను వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పించటానికి ఇలాంటి కథలనే వాడేవారు. దీన్నే నీతిశాస్త్రం అంటారు. అంటే బుక్స్లో చదివే నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పే ఒక అద్భుతమైన ఆర్ట్. ప్రతి అడుగు వేసే ముందు ఎలాంటి ప్లాన్ ఉండాలో ఇది నేర్పుతుంది. ఈ పాయింట్ని కాస్త గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ కథలో మన పక్షులు చేసే పనులకు ఇదే బేస్. అహంకారి అయిన టిట్టిభ పక్షి, అహంకారం మరియు జాగ్రత్తల మధ్య ఘర్షణ. సరే, ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్స్ దగ్గరికొద్దాం. సముద్రతీరంలో ఉండే ఒక టిట్టివ పక్షుల జంటకు గుడ్లు పెట్టే టైం వస్తుంది. ఇక్కడే అస్సలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆడపక్షేమో చాలా ప్రాక్టికల్. పౌర్ణమి వస్తోంది, సముద్రపు అలలు బాగా ఎత్తుగా వస్తాయి, కాబట్టి గుడ్లు పెట్టడానికి ఏదైనా సేఫ్ ప్లేస్ చూసుకుందామంటుంది. కాని మగ పక్షి క్యారెక్టర్ వేరు. దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏమీ జరగదులే అనే ఒక గుడ్డి నమ్మకమన్మాట. ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తించే ఈ అహంకారమే ఈ కథలో అసలు ట్విస్ట్. ఆ మగపక్షి ఏమంటుందో తెలుసా? నా పిల్లలకు హానిచేసే దమ్ము ఆ సముద్రానికి లేదు. నువ్విక్కడే గుడ్లు పెట్టు, టెన్షన్ పడకు అని చాలా పొగరగా చెబుతుంది. దాని కాన్ఫిడెన్స్ చూస్తే నవ్వొస్తుంది కదూ. తన బలమేంటి, ఆ సముద్రం బలమేంటి అనేది ఏమాత్రం ఆలోచించకుండా నేచర్ ముందు తన ఈగోన్ చూపిస్తుంది. సముద్రుడి ఆగ్రహం, ఆలోచించకుండా ప్రవర్తించడం వల్ల వచ్చే పరిణామాలు. మరి పక్షి మాట్లాడే డైలాగులన్నీ వింటున్న సముద్రుడు సైలెంట్గా ఉంటాడా? ఒక చిన్న పురుగునాంటి పక్షికి ఎంత పొగరు! సరదాగా దీని గుడ్లు తీసుకువెళ్ళిపోతాను, అప్పుడేం చేస్తుందో చూస్తాను అనుకుంటాడు. చూసారా, ఒకే ఒక మాట, ఒక పనికిరాని అహంకారం ఎంత పెద్ద శత్రువును నిద్రలేపిందో. ఆ తరువాత జరగకూడనిది జరిగిపోతుంది. పక్షులు ఆహారం కోసం బయటకు వెళ్లిన గ్యాప్లో సముద్రపు అలలు ఒక్కసారిగా పైకి ఎగిసిపడి ఆ గుడ్లను లాగేసుకుంటాయి. పక్షులు తిరిగొచ్చి చూసేసరికి గూడు మొత్తం ఖాళీ. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, మగపక్షి కనుక ఆడపక్షి చెప్పిన మంచి మాట విని ఉంటే ఈ ఘోరం జరిగేదా? అస్సల్లేదు కదా. కేవలం ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగింది. అప్పుడు గుడ్లు కోల్పోయిన బాధలో ఉన్న ఆ ఆడపక్షి ఒక అద్భుతమైన మాట చెబుతుంది. మన మేలు కోరేవారి శ్రేయోభిలాషుల సలహాలను వినకపోతే ఇలాగే ఏడవాల్సొస్తుంది అని అంటుంది. నీతిశాస్త్రంలో ఇదొక గోల్డెన్ రూల్. మన ఈగోకి పోయి మంచి సలహాలను పక్కన పెడితే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో ఈ ఇన్సిడెంట్ మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఐకమత్యపు బలం. చిన్న వస్తువులు ఏకమైతే అజేయంగా మారుతాయి. అయితే స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఆ మగపక్షికి ఇంకా ఈగో తగ్గలేదు. ఏకంగా తన ముక్కుతో సముద్రాన్ని మొత్తం ఎండబెట్టేస్తానని ప్రగల్భాలు పలుకుతుంది. అప్పుడు ఆడపక్షి రియాలిటీ చెక్కిస్తూ ఒక మాస్టర్ ప్లాన్ చెబుతుంది. చూడు, సన్నని గడ్డిపరకలను కలిపి ఒక మందపాటి తాడుగా పేనితే దాంతో ఏనుగును కూడా కట్టేయొచ్చు. ఒక పిచ్చుక, వడ్రంగిపిట్ట, కప్ప, ఈగ ఇలాంటి చిన్న చిన్న ప్రాణులన్నీ కలిసి ఎత్తులేసి ఒక పెద్ద మదపుటేనుగునే చంపేశాయి అని కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుచేస్తుంది. అంటే మనం చిన్నవాళ్లమైనా సరే అందరం ఒక్కటైతే ఎంతటి శత్రువునైనా ఈజీగా ఓడించవచ్చని ఇక్కడ ఆడపక్షి స్ట్రాంగ్ పాయింట్ రేస్ చేస్తుంది. దైవిక జోక్యం. శక్తివంతమైన మిత్రుల అన్వేషణ. ఒంటరిగా సముద్రాన్ని మనం ఏమీ చెయ్యలేమని ఆ పక్షులకర్థమైపోయింది. ఇక్కడే నీతిశాస్త్రంలోని మరో సూపర్ ట్రిక్ ప్లే చేశాయి. అదేంటంటే, మనకు ఎప్పుడైనా మనకంటే బలమైన శత్రువు ఎదురైతే వాళ్లను కొట్టగలిగేంత పవర్ఫుల్ మిత్రుణ్ణి వెతుక్కోవాలి. సో ఫస్ట్ ఈ టిట్టి బలపక్షులు వెళ్లి మిగతా పక్షులందర్నీ కలిశాయి.
ఆ పక్షులన్నీ కలిసి తమ బాస్ అయిన గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళాయి. పక్షుల కష్టం చూసి ఆ గరుత్మంతులు ఏకంగా తన యజమాని అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఈ ప్రాబ్లంని తీసుకెళ్తాడు. నెట్వర్కింగ్ అంటే ఇది గదా. ఇక చూడండి, పక్షుల ప్లాన్ సూపర్ సక్సెస్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రంగంలోకి దిగి తన వజ్రాయుధంతో సముద్రుడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ దైవిక హెచ్చరికకు భయపడిపోయిన సముద్రుడు వెంటనే సైలెంట్గా తెచ్చి ఆ గుడ్లను పక్షులకు తిరిగిచ్చేస్తాడు. చూశారా, చూడ్డానికి ఎందుకు పనికిరావనిపించిన ఆ చిన్న పక్షులు తమ తెలివితో, సరైన వ్యూహంతో అసాధ్యమైన విజయాన్ని ఎలా సాధించాయో. ఆలోచించి అడుగువేయండి. ముందుచూపు నేర్పే గొప్ప పాఠం. ఈ స్టోరీ అంతా చూశాక మనకు అర్థమయ్యే ఫైనల్ పాయింట్ ఒక్కటే: ఏదైనా పని చేసే ముందు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి. మూల గ్రంథంలో చెప్పిన ఈ అద్భుతమైన మాట వినండి: సమస్య రాకముందే దాని గురించి ఆలోచించి సిద్ధపడేవాడు ఎప్పుడూ సేఫ్గా ఉంటాడు. కాని ఎటువంటి ప్లాన్ లేకుండా గుడ్డిగా అదృష్టాన్ని నమ్ముకుని వెళ్లేవాడు ఖచ్చితంగా నాశనమవుతాడు. ఎంత గొప్ప మాట కదూ! రేపు రాబోయే కష్టాన్ని ఈరోజే పసిగట్టగలిగే విజన్ ఉండాలి. లేదంటే ఆ మగపక్షికి పట్టిన గతే పడుతుంది. ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనమే ఈ ప్రశ్న అడుక్కుందాం. మన డైలీ లైఫ్లో కూడా సముద్రమంతటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి, అవునా? మరి అలాంటప్పుడు మనం కేవలం మన ఈగోతో అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నామా, లేక ముందు చూపుతో, ఒక మంచి వ్యూహంతో, నమ్మకమైన వాళ్ల సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రాచీన కాలపు ఈ చిన్న కథ మన జీవితాలకు ఎంత పెద్ద పాఠాన్ని నేర్పుతోందో కదా. ఈ థాట్ను మీకే వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.